వేమూరు నియోజకవర్గంలోని జంపని, వేమూరు, కొల్లూరు గ్రామాల్లో భారతదేశ ప్రసిద్ధ దళిత నాయకుడు, స్వతంత్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ 119వ జయంతి ఘనంగా నిర్వహించబడింది. వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు ముఖ్య అతిథిగా హాజరై బాబు జగజీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు అర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన బాబు జగజీవన్ రామ్ సామాజిక రాజకీయ సేవలను, దళితుల సాధికారతలో ఆయన ప్రార్థనను ప్రశంసిస్తూ నేటి తరానికి ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. 118వ జయంతోత్సవాన్ని పురస్కరించిన యూత్, తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా క్రిస్టియన్ యూత్ ఆధ్వర్యంలో ఆ మహనీయుడి యొక్క జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నటువంటి ఒక్కరికి పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు బాబు జగజీవన్ రామ్ గారు భారత ఉప ప్రధానిగా పనిచేసినటువంటి వ్యక్తి, దేశంలో అనేక కీలకమైన శాఖలకి కేంద్రంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక దళిత నాయకుడిగా దళితులకి సంబంధించిన శాఖలే కాదు, వ్యవసాయ శాఖ, తంతి తపాలా శాఖ, కార్మిక శాఖ, రైల్వే శాఖ, ఆఖరికి డిఫెన్స్ మినిస్టర్ కూడా, రక్షణ శాఖ మంత్రిగా కూడా పనిచేసి అన్ని రకాల సేవలు అందించినటువంటి మహానుభావుడు బాబు జగజీవన్ రామ్ గారు. ఎందుకు చెప్తున్నానంటే, అన్ని రంగాల్లో మంత్రిగా సమర్థవంతంగా సేవలు అందించినటువంటి వ్యక్తి బహుశా భారతదేశంలో ఎవరు లేరు. డాక్టర్ అంబేద్కర్ గారు ఎంతో ప్రయాసలు కోర్చి రాజ్యాంగాన్ని రచించి ఈ దేశానికి అప్పచెప్తే దాన్ని సుదీర్ఘ కాలం పాటు ఆ రాజ్యాంగాన్ని రక్షణగా ఉండి రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలన్నీ కూడా ముఖ్యంగా దళితులకు కానీ, నిమ్న వర్గాలకు కానీ, ఇతర వర్గాలకి, ఏ వర్గానికి సంబంధించినటువంటి హక్కులు ఆ వర్గానికి చెందే విధంగా రక్షణ కవచంగా నిలబడ్డటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. అందుకే చెప్తున్నా, అన్ని గొప్ప గొప్ప శాఖలకి ఒక దళితుడిగా దళితులకు సంబంధించిన శాఖలు కాదు, యావత్ దేశానికి సంబంధించినటువంటి శాఖలకి ఆయన పనిచేశాడు. కానీ ప్రధానమంత్రి పదవి వచ్చేసరికి దళితుడు అనే పేరు మీద అందకుండా పోయినటువంటి పరిస్థితి. అంటే ఇవన్నీ కూడా ఈ దేశంలో ఏ విధంగా అణచివేత అనేది ఇంకా ఉంది. ఇప్పుడు కూడా అక్కడక్కడ ఆ ఆనవాళ్లు కనపడతా ఉన్నాయి. మరి ఆ రోజు ఆ మహనీయులు చేసిన త్యాగాల ఫలితంగా, వాడు చేసినటువంటి నిస్వార్థ సేవ ఫలితంగా ఈ రోజు దేశంలో అన్ని రకాలుగా స్వాతంత్ర ఫలాల్ని మనం అందిపుచ్చుకొని ముందుకెళ్తా ఉన్నాం.